ఈ అధ్యాయం వరుస ధ్యానం చూద్దాం. మొదటి వచనం. మరియు యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నేను మీ దేవుడనైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. చూడండి, నేను మీ దేవుడనైన యెహోవాను. ఇక్కడ ప్రజలు దేవుణ్ణి కోరుకున్నారా? దేవుడు ప్రజలను తాను ఏర్పరచుకుని కోరుకున్నాడా? ఒకసారి మీరు ఆలోచించాలి. నేను వారికి దేవుడిగా ఉండాలి అనే నిర్ణయము దేవునిది, ప్రజలది కాదు. కాబట్టి ఆయన సార్వభౌమిక అధికారంలో ఆయన ఈ నిర్ణయాన్ని తీసుకున్నాడు. కనుక ఇశ్రాయేలీయులు ఆ నిర్ణయానికి శిరోధార్యము, తల వంచి లోబడాల్సిందే. అందుకే వాళ్ళకు ప్రవక్త ద్వారా తెలియచేస్తూ నేర్పిస్తూ వచ్చాడు. ఆదాము పాపము చేసిన తరువాత మానవులు తమ మార్గాలను చెరిపేసుకున్నారు. దేవుడు తన కొరకు ఒక ప్రజలను మాదిరికరమైన ప్రజలుగా ప్రపంచానికి చూపించడానికి ఒక జాతిని ఏర్పాటు చేసుకోవాలనుకున్నాడు. అది అబ్రహాము నుండి ఉద్భవించాలని ప్రణాళిక చేసుకున్నాడు. ఆ విధంగా ఉద్భవించిన జాతి ఇజ్రాయేలు జాతి. వారిని తన వాగ్దానాల చొప్పున, తన ప్రణాళిక చొప్పున అభివృద్ధి చేస్తూ వారిని కనానునకు, ఐగుప్తు నుండి విమోచించి నడిపించడానికి మోషేని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ మార్గ మధ్యలో దేవుడు మోషేతో వారి పట్ల తన ప్రణాళిక ఏమిటో, వారు నడవవలసిన విధానం ఏమిటో చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. నేను వారి దేవుడును, అది వారికి చెప్పాలి. నువ్వు దే ఆర్ మై పీపుల్ అండ్ ఐఎమ్ దేర్ గాడ్. దిస్ ఈజ్ ద రిలేషన్షిప్. మరి మిగిలిన వారందరికీ ఆయన దేవుడు కాడా? ఆయన దేవుడే. సర్వలోకములకు ఆయన ఒక్కడే దేవుడు. సర్వలోకములోని ప్రజలు ఆయన ప్రజలే. అయితే ఇశ్రాయేలీయులను మిగిలిన ప్రజలకు తన ప్రజలుగా తెలియచేయనట్లు వారిని తాను అన్కండిషనల్గా ఏర్పరచుకున్నాడు. ఒక తండ్రికి జన్మించిన కుమారుడు మంచివాడైనా చెడ్డవాడైనా ఆ తండ్రికి కుమారుడే అవుతాడు ఎప్పటికీ కూడా. అలాగనే ఇశ్రాయేలు జనాంగము విధేయులైన అవిధేయులైనా కూడా వారు దేవుని ప్రజలుగానే లోకంలో గుర్తించబడ్డారు. అది అద్భుతం. దే ఆర్ ద పీపుల్ ఆఫ్ గాడ్. అందుకే వారికి వాగ్దానాలు ఇచ్చాడు, అవి ఆయన నెరవేరుస్తాడు. కొన్ని కండిషనల్ ఇచ్చాడు, కొన్ని అన్కండిషనల్ ఇచ్చాడు. తన గుణలక్షణాలు చొప్పున వారి పట్ల తాను ప్రవర్తిస్తూ వస్తున్నాడు. ఆయన నమ్మకత్వాన్ని బట్టి వారు నాశనం కాకుండా ఆయన కాపాడుకుంటూ వచ్చాడు. వారిలో శేషాన్ని ఎప్పటికప్పుడు ఆయన మిగులుస్తూనే వచ్చాడు. కనుక తన వాగ్దానాలను తాను నెరవేర్చుకోవటానికి వారి ఎదుట తాను దేవుడిగా కనపరుచుకున్నాడు. దేవుని యొక్క ప్రత్యక్షతలు ఈ ఒక్క జాతికి మాత్రమే ప్రపంచంలోని ప్రజలలో దక్కాయి, మరెవరికి దక్కలేదు. దేవుడు మాట్లాడటం, దేవుడు కనపడటం, దేవుడు బలపరచటం, దేవుడు వారి కొరకు యుద్ధం చేయటం, దేవుడు వారి మధ్యలో నివసించటం ఆ ప్రజలకు మాత్రమే సాధ్యమైంది. దట్ ఈస్ ద సావరిన్ థింకింగ్ ఆఫ్ గాడ్, డెసిషన్ ఆఫ్ గాడ్. అందుకనే నేను మీ దేవుడైన యెహోవానని నీవు ఇశ్రాయేలీయులతో చెప్పుము. ఈ ఇశ్రాయేలీయులు ఎవరు? ప్రస్తుతము వారు మోషే చేత నడిపించబడుతున్నప్పుడు వారికి తెలియటం లేదు దేవుడు వారి కొరకు యెహోవాగా ఉన్నాడు అని. తమ పితరులను పిలిచినటువంటి దేవుడు తానే అని వారు తెలుసుకునేటట్లుగా, వారికి జ్ఞానం కలిగేటట్లుగా మాట్లాడమంటున్నాడు. ఇక్కడ 3వ వచనం. మీరు నివసించిన ఐగుప్తు దేశ ఆచారముల చొప్పున మీరు చేయకూడదు. నేను మిమ్మల్ని రప్పించుచున్న కనాను దేశారం చొప్పున మీరు చేయకూడదు. వారి కట్టడలను బట్టి నడవకూడదు. మీరు నా విధులను గైకొనవలెను. వెరీ స్పెసిఫిక్ అండ్ క్లియర్ ఇన్స్ట్రక్షన్. 2 దేశాల పేర్లు చెప్పాడు.
ఒకటి, వారు చెరలో ఉండి వచ్చిన ఐగుప్తు దేశం. 2, వారు వెళ్ళబోతున్నటువంటి కనాను దేశం. ఈ 2 దేశాలను గురించి కొంచెం చెబుతాను వినండి. ఆ దేశపు ఆచారాలు ఆచరించవద్దు, వాటిని మీరు ఇకపై వారి కట్టడల చొప్పున నడవవద్దు, నా విధులు గైకొనండి. ఐగుప్తు దేశం ఫరో చేత పరిపాలించబడుతోంది. ఐగుప్తు దేశంలో 10 దేవతలు ఉన్నాయి. దేవుడు 10 తెగుళ్ల చేత 10 దేవతలకు తీర్పు తీర్చి ఐగుప్తు నుండి తన ప్రజలను విమోచించాడు. ఐగుప్తులో బహు విగ్రహారాధన ఉన్నది. దేవునికి ఏది అసహ్యమో అది ఐగుప్తులో ఉన్నది. ఐగుప్తులో ప్రజల జీవన విధానము అపవిత్ర జీవిత విధానం. అక్కడ ఉన్నటువంటి ఆచారాలు దేవునికి హేయమైన ఆచారాలు, దేవుని పద్ధతులకు విధులకు విరుద్ధమైనటువంటివి, గాడ్స్ డివైన్ ప్రిన్సిపల్స్కి ఎగెయినెస్ట్ థింగ్స్ అని తెలుసుకోవాలి. ఏమిటి దేవునికి ఇష్టమైనది? పరిశుద్ధత, పవిత్రత. ఐగుప్తులో పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. అంటే కాముకత్వము చేత నిండిన జీవితాలు, వావి వరుసలు లేని జీవితాలు, కామాభిలాష చేత ఆతృత పడినటువంటి బ్రతుకులు. కనుక ఒక క్రమము లేనటువంటి జీవితం, అది దేవునికి ఇష్టం లేదు. తర్వాత విగ్రహాలకు బలులు, బిడ్డలను విగ్రహాలకు బలి ఇవ్వటం, ఇట్లాంటి హేయమైన కార్యాలు వారు చేసేవారు. అందుకనే దేవుడు ఆ దేశపు ఐగుప్తు దేశపు ఆచారాలు మీరు పాటించకూడదు అని చెప్పాడు. యు ఆర్ ఏ స్పెషల్ పీపుల్, మీరు ప్రత్యేకమైన ప్రజలు, మీరు నా ప్రజలు, కనుక నా విధానాలు ఉండాలి. మై కమాండ్మెంట్స్ అండ్ మై కాన్స్టిట్యూషన్, నా ఆజ్ఞలు నా చట్టం మీరు ఆచరించాలి. నా ఐడియాలజీలోకి మీరు రావాలి, అది దేవుడు కోరుతున్నాడు. నా మార్గాల్లోనికి మీరు రావాలి, నా ఆలోచనలోనికి మీరు రావాలి, నా పద్ధతుల్లోకి మీరు రావాలి. అందరిలాగా కాదు. ఐగుప్తు గొప్ప దేశం కావచ్చు, కనాను గొప్ప వ్యాపార దేశం కావచ్చు, కానీ అక్కడ ప్రజల జీవితాల్లో నియమ నిబద్ధతలు లేవు. ప్రజల జీవితాల్లో పవిత్రత లేదు, ప్రజల జీవితాల్లో క్రమశిక్షణ లేదు, ప్రజల జీవితాల్లో నీతి నిజాయితీలు లేవు, మాట తప్పేవారు వాళ్ళు. కనుక వారి ఆచారాల్లో అది పెద్ద విశేషం కాదు, అపవిత్రత వారికి పెద్ద విశేషం కాదు. దట్ వాజ్ అలౌడ్. అందుకనే ఆ దేశాలకు శిక్ష పడింది. ఐగుప్తుకు శిక్ష పడింది దేవుని చేత, కనానీయులకు శిక్ష పడింది. కనుక శిక్ష తప్పదు అట్లాంటి ఆచారాల్లో ఉన్న వారికి, అది దేవుడు చెబుతున్నాడు. అందుకనే మీరు వెళ్ళబోయే కనాను కానీ విడిచి వచ్చిన ఐగుప్తు కానీ ఆ 2 దేశాల్లో ఉన్నటువంటి ప్రజలు ఆచరించిన ఆచారాలు కట్టడలు మీరు పాటించకూడదు. అర్థమైందా? అది వాళ్ళు గ్రహించాలని మోషే వారికి చెబుతున్నాడు. మనం ఈ రోజున మన దేశంలో ఉన్నాం. మన దేశంలో ప్రజలు వారు విగ్రహారాధనలో ఉన్నారు, వారితో పాటు విగ్రహారాధన చేయకూడదు. అనేక మంది ప్రజలు అపవిత్రమైన జీవితం కలిగి ఉన్నారు. చట్టాలు కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి మన దేశంలో. ఒక వివాహమైన పురుషుడు, ఒక వివాహమైన స్త్రీ వివాహాన్ని అవహేళన చేసి వారు వేరొక విధంగా వారు శారీరకంగా అక్రమ సంబంధం పెట్టుకుంటే సుప్రీంకోర్టు కూడా వారికి ఏ శిక్ష లేకుండా చేసింది. చట్టం ఏం చేసింది? ఇష్టపడి వారు కనుక సంపర్కం చెందితే అటు భార్య కానీ భర్త కానీ, ఇటు భార్య కానీ భర్త కానీ ఎవరు కూడా వారి మీద చర్య తీసుకోవడానికి లేదు. అది వారి యొక్క ఇష్ట ప్రకారం జరిగింది కనుక అని చెప్పి తీర్పు తీర్చేసింది. ఆ చట్టం ఇప్పుడు మనకు అమల్లోకి ఉంది.
దాని పర్యవసానాలు కూడా నేను కొంతమంది జీవితాలని కేస్ స్టడీస్గా చూశాను నేను పర్సనల్గా. ఏం చెప్పాలా? ఒక భార్య వివాహం చేసుకున్న ఆవిడ, బిడ్డలున్న ఆవిడ పరాయి పురుషుడితో వ్యభిచారం చేస్తూ మళ్ళీ ఈ భర్తతో కూడా నేను ఉంటాను అని అంటే ఆ భర్త తిరస్కరించడానికి లేదు. ఆ భర్త మరణం ఇచ్చి ఆవిడ నుంచి దూరంగా వెళ్లాల్సిందే. ఆవిడికి హక్కులు కల్పించబడ్డాయి. ఇట్లాంటి చట్టాల చేత ఈ దేశం, మన దేశం ఇప్పుడు నిండి ఉంది. అమెరికా దేశాన్ని తీసుకోండి. క్లింటన్ టైంలో పురుషుడు వివాహం చేసుకోవచ్చు, స్త్రీని వివాహం చేసుకోవచ్చు అని చెప్పాడు. మరి స్త్రీ పురుషులు ఎందుకు దేవుడు సృష్టించాడు? సంతానోత్పత్తి ఎవరి వల్ల కలుగుతుంది? ఒక స్త్రీ మరొక స్త్రీని వివాహం చేసుకుంటే సంతానోత్పత్తి వస్తుందా? పురుషుడు మరో పురుషుడిని వివాహం చేసుకుంటే సంతానోత్పత్తి కలుగుతుందా? మరి అటువంటిప్పుడు మానవ జాతి అంతరించిపోతుంది కదా అలాంటి వివాహాల చేత. కాబట్టి అది అక్రమం, క్రమం కాదు. కానీ అమెరికా దేశంలో అదొక చట్టం, విచారకరం. అర్థం చేసుకోండి. కనుక మీరు గమనించినట్లయితే మద్యపానం చేత మన దేశంలో ఎంతోమంది చచ్చిపోతున్నారు. దట్ ఈజ్ లీగలైజ్డ్. ప్రభుత్వమే అమ్ముతుంది మద్యాన్ని. కాబట్టి కొన్ని విచిత్రమైన చెడ్డ ఆచారాలు చట్టాల రూపంలోకి వచ్చేసాయి స్వేచ్ఛ పేరిట. అవి క్రైస్తవుడు చేయకూడదు. బైబిల్ ఒక క్రైస్తవుడిని ఒక పద్ధతి కలిగినటువంటి క్రమశిక్షణతో ఉన్నటువంటి పవిత్ర జీవితం వైపు నడిపిస్తుంది. ఇది మనం తెలుసుకోవాలి. క్రైస్తవులు జీవితాలు చూచి బైబిల్ ఎలా ఉంది అని అనుకోబాకండి. చాలామంది క్రైస్తవులని పేరు పెట్టుకోబడిన వారి యొక్క అక్రమ జీవితాలు, అపవిత్ర జీవితాలను బట్టి బైబిల్ గ్రంథం ఇదేనేమో అని అనుకోకండి. బైబిల్ గ్రంథం పవిత్రమైనటువంటిది. అందులో పవిత్రతను గురించి బోధించబడింది. ఇది మనం తెలుసుకోవాలి. కనుక మీరు ఐగుప్తు దేశ ఆచారం చొప్పున చేయకూడదు, కనాను దేశ ఆచారం చొప్పున కూడా చేయకూడదు. విడిచి వచ్చిన దేశం, వెళ్ళబోతున్న దేశం, రెండింటి యొక్క ఆచారాలు వద్దు, వాటి కట్టడలు వద్దు. నేను ప్రత్యేకమైన నిబంధన వచనాలు ఇస్తున్నాను, నేను ప్రత్యేకమైన కట్టడలు ఇస్తున్నాను, వాటి ప్రకారం నడుచుకోండి. యు ఆర్ న్యూ బార్న్ పీపుల్. ఐగుప్తు నుంచి వెలుపటికి వచ్చినప్పుడు దేవర్ న్యూ బార్న్ జనరేషన్, దేవర్ న్యూ బార్న్ నేషన్. కొత్తగా దేశముగా ఏర్పడుతున్నారు వాళ్ళు. దట్ ఈస్ ద గాడ్స్ నేషన్. దేవుని దేశంగా ఉండబోతున్నది, దేవుని ప్రజలుగా ఉండబోతున్నారు. దేవుని యొక్క కాన్స్టిట్యూషన్, ధర్మశాస్త్రం, వారికి ధర్మశాస్త్రం కాన్స్టిట్యూషన్గా ఉండబోతుంది. అర్థం చేసుకోండి. కనుక సెల్ఫ్ గవర్నమెంట్ సైడ్ దేవుడు వారిని నడిపిస్తున్నాడు. మీరు గమనించండి, వారు కనాను దేశం చేరిన తరువాత సౌలును దేవుడు వారికి రాజుగా ఇచ్చే అంతటి పర్యంతం వారు కోరుకునే వరకు కూడాను గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ద సెల్ఫ్ గవర్నమెంట్. ఎవరికి వారే అంతర్గతంగా ప్రభుత్వం కలిగి ఉన్నారు లోపల. అలాంటి వారిగా దేవుడు వారిని సిద్ధం చేస్తున్నాడు. దేవుడు ఒక ధర్మశాస్త్రం ఇచ్చి ఆ ధర్మశాస్త్రం అంతరంగంలో స్థిరపరిచాడు. ఇర్మియా ద్వారా చెప్పిన క్రొత్త నిబంధన కూడాను అంతరంగంలో ఏర్పడినటువంటి ఒక ధర్మశాస్త్రం. దట్ ఈస్ ద సెల్ఫ్ గవర్నింగ్ బాడీ ఇన్సైడ్ ఎ మ్యాన్ అండ్ హిస్ హార్ట్. మనిషిలో, అతని యొక్క హృదయంలో దేవుడు తన ధర్మశాస్త్రాన్ని నుంచి, దేవుని ఆత్మ నుంచి దేవుడే ఆ వ్యక్తిని నడిపించుకుంటాడు. అతనికి ఒక ప్రత్యేక ధర్మశాస్త్రం ఉన్నది ఇన్సైడ్ ద హార్ట్. ఎక్స్టర్నల్ లా కాదు నడిపిస్తోంది, ఇంటర్నల్ లా నడిపిస్తోంది ఒక విశ్వాసిని. ప్లీజ్ నోట్ ఇట్. ఎన్నో చట్టాలు వెలుపట ఉన్నప్పటికీ లోపట ఒక చట్టం ఉన్నది విశ్వాసికి. ఆ చట్టమే అతన్ని నడిపిస్తుంది. 4వ వచనం, మీరు నా విధులను గైకొనాలి, నా కట్టడలను బట్టి నడుచుకున్నట్టుకు వాటిని ఆచరించాలి. మీ దేవుడకు యెహోవా నేను, మీరు నా కట్టడలను, నా విధులను ఆచరించాలి. వాటిని గైకొనివాడు వాటి వల్ల బ్రతుకుతాడు.
నేను యెహోవాను. ఇట్ ప్రొటెక్ట్స్ యువర్ లైఫ్. ద లా ఆఫ్ గాడ్ ప్రొటెక్ట్స్ ద హ్యూమన్ లైఫ్. మానవుని జీవితాన్ని అది పరిరక్షిస్తుంది. దేవుని ధర్మశాస్త్రం మనకు జీవాన్ని ఇస్తుంది. ఇట్ గివ్స్ అస్ ద డెవలప్మెంట్, అభివృద్ధినిస్తుంది. ఇట్ గివ్స్ అస్ ద పీస్, శాంతినిస్తుంది. ఇట్ గివ్స్ అస్ ద హార్మనీ, సమాజంలో చక్కటి సమన్వయతనిస్తుంది. ఇట్ గివ్స్ అస్ రెస్పెక్ట్. సమాజంలో దేవుని ధర్మశాస్త్రం ఆచరించడం వల్ల మనకు గౌరవం దొక్కుతుంది. అర్థమవుతుందా? కనుక మనిషికి మధ్యన ఉండవలసినటువంటి సంబంధాల విషయంలో దేవుని ధర్మశాస్త్రం ఎంతో ప్రత్యేకమైనటువంటి విలువలను ఆపాదిస్తుంది. అందుకే చెప్పాడు దేవుడు, వాటి చొప్పున నడవాలి అని. మీరు 10 ఆజ్ఞలలో 5 ఆజ్ఞ నుండి 10వ ఆజ్ఞ వరకు ఉన్న 6 ఆజ్ఞలను మీరు చూసినట్లయితే, ఒక మనిషి మరొక మనిషి పట్ల ఎట్లా ప్రవర్తించాలి? అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడటం వల్ల ఇతరులు మోసం చేస్తాం. కనుక అబద్ధం ఆడకపోతే సత్యమే పలుకుతాం, అందులో మోసం లేదు. ట్రాన్స్పరెన్సీ ఉంది, పారదర్శకత ఉన్నది, స్వచ్ఛత ఉన్నది, నమ్మకత్వం ఉన్నది. ఒక మనిషి మరొక మనిషి నుంచి కోరుకోవాల్సింది ఏముంది? దొంగతనం చేయకూడదు. అసలు దొంగతనం అనేది లేకపోతే ఎంత సంతోషం. నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు. ఈ 3 లేకపోతే పోలీస్ స్టేషన్స్లో కేసులే ఉన్నాయి. నీ పొరుగు వాంది ఏది ఆశించకూడదు. దెన్ వీ డోంట్ నీడ్ ఎనీ పోలీస్ స్టేషన్, వీ డోంట్ నీడ్ ఎనీ కోర్ట్. రైట్ ఆర్ రాంగ్? అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, నరహత్య చేయకూడదు, పొరుగు వానిది ఏది కూడా ఆశించకూడదు, తీసుకోకూడదు. అర్థమవుతుందా? మరి ఇవన్నీ కూడా పాటించితే పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టు ఎందుకు? పోలీస్ స్టేషన్ ఎందుకు, కోర్టు ఎందుకు? కనుక గమనించండి, వీ డోంట్ నీడ్ పోలీస్ స్టేషన్ అండ్ కోర్ట్ వెన్ వీ ఫాలో ద లా, వెన్ వీ ఒబే ద గాడ్స్ కమాండ్మెంట్స్. ఆదాము యొక్క పాపము వలన ప్రాచీన పాపము స్వభావాన్ని సంతరించుకున్న మనం పాపం చేస్తున్నాం కాబట్టి వీ నీడ్ పోలీస్ స్టేషన్ అండ్ వీ నీడ్ ద కోర్ట్. వీ నీడ్ ద ఎక్స్టర్నల్ గవర్నమెంట్ టు మానిటర్ us. వీ నీడ్ సమ్ పీపుల్. ఎవరికి వారే రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నప్పుడు నియమం ప్రకారంగా వెళితే వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పోలీస్ మ్యాన్? వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ పోలీస్ మ్యాన్ ఆన్ ద రోడ్? నో నీడ్. అవునా కాదా? సిగ్నలింగ్ సిస్టమ్ వచ్చిందండి. సిగ్నలింగ్ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఫాలో అయితే ఒక్క పోలీస్ మ్యాన్ కూడా రోడ్డు మీద అవసరం లేదు. అందుకే ఆ సిగ్నలింగ్ సిస్టమ్ పెట్టేది. ఆ సిగ్నలింగ్ సిస్టమ్ స్టడీ చేసి నేర్చుకుంటే డ్రైవర్స్ అందరూ కూడాను అసలు అక్కడ ఒక్క పోలీస్ మ్యాన్ అక్కర్లేదు. విదేశాల్లో పోలీస్ మ్యాన్ మన దేశంలో ఉన్నట్టుగా కాపలాలు కాయరు. మనకు సిగ్నల్స్ ఉంటాయి, దాని దగ్గర పోలీస్ మ్యాన్ నుండి కాపలా కాస్తూ ఉంటాడు. ఎందుకంటే నోబడీ వాంట్స్ టు ఫాలో దట్. ద వేస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ మనీ. ప్రభుత్వం యొక్క సొమ్ము వృధా అయిపోతుంది కదా. ఎందుకండి? సిగ్నల్స్ ఉన్న చోట పోలీస్ మ్యాన్ ఉంటే సిగ్నల్స్ ఎందుకు? వాడు వైలేట్ చేసి వెళ్ళిపోతారు. చదువుకున్న వాళ్ళు, చదువు లేని వాళ్ళు అనే వ్యత్యాసం లేదు ఇక. కాబట్టి మనుషులు వైలేట్ చేస్తున్నారు కనుక కంట్రోల్ చేయడానికి అగైన్ గవర్నమెంట్ ఈజ్ అరేంజింగ్ పోలీస్ మ్యాన్ దేర్. అర్థమవుతుందా? కాబట్టి దేవుని చట్టం ఏం చెప్తుంది, దేవుని ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే ఫాలో ద గాడ్స్ లా. అదందరికీ క్షేమం. నీకు మాత్రమే భద్రత కాదు, నిన్ను మాత్రమే బ్రతికించదు, అందరినీ బ్రతికిస్తుంది. అది నిన్ను మాత్రమే బ్రతికించదు బాబు, అది అందరినీ బ్రతికించేదిగా ఉంటుంది. అందరూ సౌఖ్యంగా ఉంటారు. ఇవాళ కరోనా చేత మనం ఇంత హైరాణ పడుతున్నామంటే ఎంత వైలేషన్ ఆఫ్ యాక్ట్ ఉంది, దానివల్ల పడుతున్నామో మనందరికీ తెలుసు. కనుక చూడండి, నీవు దీర్ఘాయుష్మంతుడు, నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. తల్లిదండ్రులు సన్మానించినప్పుడు అది గ్రేటెస్ట్ వాల్యూ. ఈ గ్రేట్ వాల్యూని
మనం పాటించినట్లయితే ఎంతటి ఆశీర్వాదం. ఇవాళ ఎంతమంది అనాథాశ్రమాల్లో మగ్గిపోతున్నారు భారతదేశంలో. మనెవ్వరికి తెలియనంతటి అనాథ ఆశ్రమాలు ఇవాళ దేశంలో ఉన్నాయి. ప్రపంచంలోని అత్యధిక అనాథ ఆశ్రమాలు కలిగిన దేశం మనది. కానీ విలువల్లో మన దేశంలో ఎంతో టీచింగ్ జరిగింది, ప్రాక్టీస్ లేదు. ఎన్నో గ్రంథాలు ఘోషించాయి, కానీ ప్రాక్టీస్ లేదు. ఇవాళ మన దేశంలో తల్లిదండ్రులు వృద్ధాప్యంలో వదిలేస్తున్నారు. ఆదాయం లేని తల్లిదండ్రులను పోషించడానికి కుటుంబాలు ముందుకు రాక వాళ్ళను అనాథలుగా రోడ్ల మీద వదిలేస్తున్నారు. మన దేశం చట్టం ఏం చెబుతుందో తెలుసా? భారతదేశంలో ఏ ఒక్క పౌరుడు ఆకలితో ఉంటాక వీల్లేదు. ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ టు ఫీడ్ ఎవ్రీ సిటిజన్. దట్ ఈస్ ద కాన్స్టిట్యూషన్. కానీ ఎంతమంది ఆకలితో పాడుకుంటున్నారు? ఎన్ని ఆకలి చావులు ఉన్నాయి. ఎవ్రీ పర్సన్ మస్ట్ బి ప్రొటెక్టెడ్. అది కాన్స్టిట్యూషన్ యొక్క ప్రథమ ధర్మం. కానీ వాళ్ళు ఎన్ని ఆత్మహత్యలు ఉన్నాయి. పోలీస్ స్టేషన్స్కి వెళ్తారు, న్యాయం దొరకలేదని చనిపోతున్నారు. అధికారుల దగ్గరికి వెళుతున్నారు, న్యాయం దొరకలేదని చనిపోతున్నారు. కోర్టులకు వెళ్తారు, న్యాయం ఆలస్యమైందని చనిపోతున్నారు. వై ఆల్ దీస్ ఆర్ హ్యాపెనింగ్? బికాస్ ఆఫ్ ద వయలేషన్ ఆఫ్ ద యాక్ట్. అర్థం చేసుకోవాలి. కనుక దేవుని చట్టము, ఇంటర్నల్ గవర్నమెంట్ ఎప్పుడైతే మనం కలిగి ఉంటామో అప్పుడు లోకం సుభిక్షమవుతుంది. దాన్నే బైబిల్ గ్రంథంలో మారు మనసు అని అన్నాడు. మారు మనసు అంటే ఎట్టబడితే అట్ట బతకటం కాదు, ఒక పద్ధతిగా దేవుడు ఇచ్చినటువంటి నూతన మనసుతో, నూతనమైనటువంటి ధర్మశాస్త్రంతో బతకటం, నూతనమైనటువంటి నిబంధన కింద బతకటం. దట్స్ వై ద బైబిల్ ఈజ్ ఎ స్పెషల్ వన్. అర్థం చేసుకోండి. ప్రభువు చెబుతున్నటువంటి మాట, నరహత్య చేయకూడదు, వ్యభిచరించకూడదు, దొంగతనం చేయకూడదు, అబద్ధ సాక్ష్యం చెప్పకూడదు, ఇల్లు ఆశించకూడదు, వేరొకటి భార్యను ఆశించకూడదు, వేరొకటి వస్తువులు ఆశించకూడదు. ఇక దొంగతనం లేదు, దోచుకోవటం లేదు, లాక్కోవటం లేదు. ఇవాళ కరోనా సీజన్లో కూడా జనం చచ్చిపోతుంటే, లక్షల సంఖ్యలో ప్రజలు చనిపోతుంటే ఆక్సిజన్ బ్లాక్ చేస్తారు, మెడిసిన్స్ బ్లాక్ చేస్తారు. ఆలోచించండి. ట్రాన్స్పోర్టేషన్లో దోచుకుంటారు, శ్మశానాల్లో దోచుకుంటారు, మార్చురీల దగ్గర దోచుకుంటారు. నో కంట్రోల్. మందుల్లో డూప్లికేట్ మందులు తెచ్చేస్తారు, ఉన్న మందులు బ్లాక్ చేసేస్తారు. 2,000 ఇంజెక్షన్ 30,000 అమ్ముతారు. వై ఆల్ దిస్ హ్యాపెనింగ్? సిన్, పాపము, అంతరంగంలో పాపము, అంతరంగంలో ధనాపేక్ష, అంతరంగంలో వ్యభిచారము. దేవుని ఉగ్రత దేశం మీదకి వస్తోంది. కారణం ఏంటంటే దేశంలో ఉన్న బలవంతము, బలాత్కారము. అందుకే దేవుడు చెప్పాడు, మోషే కాదినాన్ని చెప్పాడు, నో, ఐగుప్తు కనాను 2 దేశాల్లో నడుస్తున్న విధానాలు వద్దు. అవి మనుషుల చేత పరిపాలించబడుతూ, మానవ ఉద్దేశాలు చొప్పున నడుస్తూ, మానవుని యొక్క ప్రాచీన పాపపు తలంపుల చేత ఎడవబడుతూ, మానవ ఆశల చేత నడిపించబడుతూ, మానవ పద్ధతుల్లో జీవిస్తూ నరకం వైపు వెళ్తున్నారు వాళ్ళు. కాబట్టి వాటిని మీరు అనుసరించవద్దు. దాట్ ఈస్ ద క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి అది చాలా ప్రత్యేకమైనటువంటి ఇన్స్ట్రక్షన్, హెచ్చరికగా మనం తీసుకోవాలి. లేవికాండము 18వ అధ్యాయం 1-5 వచనాల్లో మీరు చూస్తే, వాటిని గైకొనువాడు వాటి వలన బ్రతుకును, అవి మనకు జీవాన్ని ఇస్తాయి. ఆయన వాక్యం బ్రతికిస్తుంది. 119వ సంకీర్తన 50వ వచనంలో చెబుతున్నాడు, నీ వాక్యము నన్ను బ్రతికించింది, బాధల్లో నాకు నెమ్మదినిచ్చింది. మీకు విషయం తెలుసా? దేవుని యొక్క వాక్యము మీ భవిష్యత్తుకు మిమ్మల్ని నడిపిస్తుంది. దేవుడు ఒక వ్యక్తిని ఈ లోకంలోనికి ఎందుకు పంపిస్తున్నాడో ఆ ఉద్దేశాన్ని అతని అంతరంగంలో ఉంచి పంపిస్తాడు. ఒక చేప పుట్టింది అంటే దానికి ఈత ఎవరు నేర్పించక్కర్లేదు, అది ఇన్బిల్ట్. ఒక పక్షి ఉందంటే అది ఎగరటం ఎవరు నేర్పించక్కర్లేదు, అది ఇన్బిల్ట్. ఆ పక్షిలోనే ఉంటుంది. అర్థమవుతుందా? ఆ నేచర్లో, ఆ స్వభావంలో దేవుడు ఆ ఇన్స్టింక్ట్ ఉంచుతాడు.
అలాగే నీవు ఏ ఏ పని కొరకు నియమించబడ్డావో ఆ గిఫ్ట్ నీలో దేవుడు పెట్టి పంపిస్తాడు. అది నువ్వు తెలుసుకోవాలి. నేనున్నాను, ఐఎమ్ ఎ ప్రీచర్. నాకు ఈ గిఫ్ట్ ఇన్సైడ్ నాలో ఉంది. నేను ఎక్కడి నుంచి ఎక్వైర్ చేసింది కాదు. ఇట్స్ నాట్ మై స్కిల్, ఇట్ ఈజ్ మై గిఫ్ట్. ఇట్స్ నాట్ ఎక్వైర్డ్, ఇట్స్ నాట్ ప్రాక్టీస్డ్. ప్రాక్టీస్ చేత వచ్చింది కాదు నాకు, ఇది నేర్చుకోవటం ద్వారా వచ్చింది కాదు. ఇది నాలో దేవుడు ఉంచినది, అనుగ్రహించి పెట్టి ఉంచింది. అందుకనే ఇది నాకు గిఫ్ట్. ఈ గిఫ్ట్ నా నుంచి పోదు. నా స్కిల్ ఫేడ్ అయిపోద్ది నేను కనుక ప్రాక్టీస్ చేయకపోతే, కానీ నా గిఫ్ట్ ఎక్కడికి పోదు. కాబట్టి దేవుడు నన్ను ఏం చేయడానికి పంపించాడో దాన్ని నాలోనే ఉంచాడు. దాన్ని నేను తెలుసుకున్నప్పుడే దాన్ని నేను వినియోగించుకొని అనేకులకు ఉపయోగకరంగా మారాను. లైక్ వైజ్ నువ్వు కూడా అంతే. అది నిన్ను బ్రతికిస్తుంది. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఈయనకి గాత్రం ఎవరిచ్చినది? దేవుడిచ్చినది. ఆ ఎబిలిటీ ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఆ కెపాసిటీ ఎవరిచ్చింది? దేవుడిచ్చింది. ఆ గిఫ్ట్ ఎవరిచ్చారు? దేవుడిచ్చారు. 46,000 పాటలు పాడాడు. ద గిఫ్ట్ ఈజ్ ఇన్ హిమ్, నాట్ అక్వైర్డ్. స్కిల్ ప్రాక్టీస్ చేసి పాలిష్ చేసుకున్నాడేమో కానీ ఆ గిఫ్ట్ ఈజ్ ఫ్రమ్ గాడ్. అలాగే దేవుడు ఒక ఉద్దేశంతో ప్రతి మానవుని లోకాన్ని పంపిస్తాడు. దాన్ని ఆచరించడానికి అతనిలో అనుకూల పరిస్థితులు పెడతాడు. ఒక విత్తనము లోపట ఒక వనాన్ని పెట్టి పంపిస్తాడు దేవుడు. అది సరైన చోట, సరైన వాతావరణంలో అది గనక ఉంచబడినట్లయితే అది విస్తరించి వనంగా మారటానికి దాని సమయంలో అది నెరవేరుతుంది. ఇది మీరు ఎన్నడూ మర్చిపోకూడదు. మీరు మర్చిపోకూడదు. ఇక నేను 6వ వచనం నుండి 23వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని ఇప్పుడు మీ ముందు ఉంచుతున్నాను. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. దీన్ని మీరు జాగ్రత్తగా వినాలి. లేవియ కాండము గ్రంథము 6వ అధ్యాయము మొదలు వాక్యాన్ని చదువుకుందాం. మీలో ఎవరును తమ రక్త సంబంధుల మానాచ్ఛాదనము తీయుటకు వారిని సమీపించకూడదు, నేను యెహోవాను. ఈ వచనాలు చదువుతున్నప్పుడు మీరు అర్థం చేసుకోవలసిన ప్రాథమిక సత్యం ఏమిటంటే పరిశుద్ధత, శారీరక పవిత్రత. దేవుడు మనకు దేహాన్ని ఇచ్చాడు. మన దేహము మన ఆత్మకు వాహనము. ఇట్స్ లైక్ ఏ వెహికల్. ఈ వాహనం ద్వారానే మనం ఈ లోకంలో చెలిస్తున్నాము, సంచరిస్తున్నాము, జీవిస్తున్నాము, ఉనికి కలిగి ఉన్నాము, ఉండగలుగుతున్నాము. వాస్తవంగా మనం ఆత్మ. అవర్ ఇన్నర్ మ్యాన్ ఈజ్ స్పిరిట్, అవర్ అవుటర్ మ్యాన్ ఈజ్ బాడీ. స్పిరిట్ని బాడీని లింకప్ చేసేదే సోల్, ప్రాణం. ఇవాళ మనం బయటికి మనుషులు కనబడుతున్నాము అని అంటే శరీరం కనబడుతుంది, కానీ వాస్తవంగా మనం ఆత్మ. ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని ప్రభువు అక్కడే చెప్పారు. అర్థం చేసుకోండి. కనుక మన శరీరము పాపమునకు అమ్మబడింది. రోమాపత్రికలో పౌలు గారు చెప్పినటువంటి మాట అది. నా శరీరము పాపమునకు అమ్మబడింది అంటే పాపమునకు లోబడిపోయి ఏది చేయకూడదు అనుకుంటున్నామో అదే చేస్తాం, ఏది చేయాలనుకుంటున్నామో అది చేయలేం. దాని గురించే రోమపత్రిక 7వ అధ్యాయంలో 18 నుండి కూడా ఇదే చెబుతున్నాడు. 18 చదువుతాను. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును, మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దానిని చేయుట నాకు కలగటం లేదు. నేను చేయగోరు మేలు చేయక చేయకోరని కీడు చేయుచున్నాను. నేను కోరని దానిని చేసిన ఎడల దానిని చేయునది నా యందు నివసించు పాపమే గాని ఇకను నేను కాదు. ఇది చెబుతున్నప్పుడు పౌలు గారు చెప్పింది ఏమిటంటే పాపమునకు మనము అమ్మబడినాము.
పాపమునకు మనమునే అమ్మబడినాము. ఆ కారణము చేతనే మానవుడు పాపమే చేస్తాడు. ఆదాము నుండి పొందినటువంటి ప్రాచీన పాపపు స్వభావం మనుషుల్ని పాపమే చేయిస్తుంది. అందుకే ధర్మశాస్త్రం అవసరమైంది. ఏది చేయాలో ఏది చేయకూడదో ఎరుగని వాడయ్యాడు మానవుడు, నియంత్రించుకోలేని వాడయ్యాడు మానవుడు. అందుకు దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చి అందులో శారీర పవిత్రత ఎట్లా కాపాడుకోవాలి అనేది చెప్పాడు. సాధారణంగా ఏ పురుషుడైనా ఏ స్త్రీతో అయినా సంపర్కం చెందవచ్చు. వావి వరుసలతో పని లేదు. ఒక పురుషుడు ఒక స్త్రీ చాలును శారీరక సంపర్కానికి. వయసుతోనో మరి దేనితోనో వరుసలతోనో సంబంధం లేదు. అన్యులు వారు ధర్మశాస్త్రం లేనివారు వారు ఆ విధంగా చేస్తున్నారు. అదే ఐగుప్తులో అదే కనానులో ఆచారంగా ఉంది. నచ్చినవాడు నచ్చిన వారితో, నచ్చిన ఆమెతో, నచ్చిన ఆమె నచ్చిన వాడితో శరీర సంబంధమైన సంబంధం పెట్టుకోవచ్చు. ఐగుప్తులో పొతేఫరు భార్య యోసేపును శోధించడం మనందరికీ తెలుసు. ఇట్ ఈస్ అ కల్చర్ ఇన్ ఈజిప్ట్. ఇట్స్ నాట్ సిన్ ఇన్ ఈజిప్ట్. కానీ దేవుడు ఏం చెబుతున్నాడు అని అంటే, శారీర పరిశుద్ధత నిమిత్తము అనగా శరీర సంబంధమైనటువంటి భావోద్రేకాలను క్రమమైన రీతిలో అణుచుటకు వివాహాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అందుకే ప్రతివానికి సొంత భార్య ఉండవలెను అని చెప్పాడు పౌలు గారు. స్త్రీని ముట్టకుండాట పురుషునికి మేలు అని చెప్పాడు. ఒక పురుషుడు ఒక స్త్రీ మాత్రమే వివాహములో శారీరక సంపర్కానికి అనుమతించబడ్డారు దేవుని చిత్తములో. 1 man and 1 wife, that's it. అదే దేవుని యొక్క వాక్యం. అయితే అన్యులు అలాగనే లేరు. అందుకే దేవుడు ఇశ్రాయేలీయులను తనకు దేశముగా ఏర్పరచుకుంటున్నప్పుడు వారి యొక్క శరీర సంబంధమైనటువంటి పవిత్రత ఏ విధంగా కాపాడుకోవాలో వారికి తెలియజేస్తున్నాడు. ఆ నేపథ్యంలోనే రక్త సంబంధుల మానాచ్ఛాదనము తీయుటకు వారిని సమీపించకూడదు. రక్త సంబంధుల మానాచ్ఛాదనం. రక్త సంబంధికులు అంటే ఎవరు? ఫర్ ఎ మ్యాన్, ఇఫ్ యు థింక్ ఉమెన్, ఒక మగవాడిగా రక్త సంబంధికులైన ఆడవారిని గురించి ఆలోచిస్తే తల్లి భార్య, తల్లి యొక్క చెల్లి పిన్ని, తండ్రి యొక్క రెండవ భార్య ఆవిడ కూడా పిన్నే, భార్య, అక్క, అలాగే అన్నదమ్ముల వరుసలో ఉన్నటువంటి అక్కజెల్లెళ్ళు, స్త్రీలు, మనవరాలు, వీటన్నిటినీ చూపిస్తూ ప్రత్యేకంగా చెప్పింది ఏమిటంటే, ఎందుకు వారి మానాచ్ఛాదనము తీయరాదు? మానాచ్ఛాదనం అంటే మానమును కప్పేటువంటి ఆచ్ఛాదనం, గుడ్డ తొలగించరాదు. వారి యొక్క మర్మావయవమును చూడరాదు, తాకరాదు. కనుక ప్రత్యేకంగా పరిశుద్ధంగా ఉండటం కొరకు ఈ ఆజ్ఞలు ఇస్తూ వచ్చాడు. రక్త సంబంధికుల మానాచ్ఛాదనము చూడరాదు, సమీపించరాదు వారిని. అది దుష్కామ క్రియ అవుతుంది కానీ పవిత్రమైన కార్యం కాదు. ఇది ఇప్పటికే అనేక దేశాల్లో అమల్లో ఉన్నటువంటిదే. కానీ ఈ 21వ శతాబ్దంలో వావి వరుసలు మరిచి అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు. సంబంధము అక్రమ సంబంధము అనేది పవిత్రమైన పదం. వివాహం ద్వారా సంబంధం ఏర్పరచుకుంటారు స్త్రీ పురుషులు. వివాహానికి వెలుపట కలిగి ఉన్న ప్రతి విధమైన శారీరక సంపర్క సంబంధములన్నీ కూడా అక్రమ సంబంధములుగానే లెక్కించబడతాయి. అది నీతి మాలినటువంటి చర్య.
అది పాపముగా దేవుడు ఎంచినాడు, అపవిత్రముగా దేవుడు ఎంచినాడు. దేవుడు ప్రతి స్త్రీ ఒక పురుషుని భర్తగా కలిగి ఉండాలి, ప్రతి పురుషుడు ఒక స్త్రీని భార్యగా కలిగి ఉండాలి. వారి వివాహము తరువాతనే వారు ఏక శరీరులు అవ్వాలి. అది దేవుని యొక్క నియమం. జీవితంలో వారిని మరణం ఎడబాపు వరకు వారు ఇరువురే ఏక శరీరులుగా ఉంటారు, అంతే. అది దేవుని నియమం, అది దేవుని క్రమం. అట్లా కాకుండా ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి, వీటిల్లో ఎవరైనా ఆ విధంగా ప్రవర్తిస్తే దోషులు అవుతారు. మీరు అర్థం చేసుకోవాలి. 7వ వచనం, నీ తండ్రికి మానాచ్ఛాదనముగా ఉన్న నీ తల్లి మానాచ్ఛాదనమును తీయకూడదు, ఆమె నీ తల్లి, ఆమె మానాచ్ఛాదనమును తీయకూడదు. మానమును కప్పిన వస్త్రం, దాన్ని తీయకూడదు. నీ తండ్రి భార్య మానాచ్ఛాదనము తీయకూడదు, అది నీ తండ్రిదే. నీ సహోదరి మానాచ్ఛాదనం అనగా ఇంటిలో పుట్టినదేమి, వెలుపట పుట్టినదేమి, నీ తండ్రి యొక్క కుమార్తె యొక్క అయినను, నీ తల్లి కుమార్తె యొక్క అయినను మానాచ్ఛాదనము తీయకూడదు. ఒక స్త్రీ పిల్లలను కలిగి భర్త చనిపోయాడు అనుకోండి, ఒక పురుషుడు పిల్లలను కలిగిన తర్వాత భార్యను కోల్పోతే వారిరువురు వివాహం చేసుకుంటే వారిరువురికి బిడ్డలుంటారు. భర్త వైపు బిడ్డలుంటారు, భార్య వైపు బిడ్డలుంటారు. వారంతా ఏక కుటుంబంగా ఉండి నివసిస్తూ ఉంటారు. ఇప్పటికీ అలాంటి ఫ్యామిలీస్ ఉన్నాయి చాలా. వాటిల్లో ఎవరూ కూడాను వావి వరుస తప్పి అపవిత్రతకు వెళ్లకుండా ఉండాలి. అదే ఇక్కడ ఉద్దేశం. తండ్రి భార్య అన్నప్పుడు తనను కనిన తల్లే కానక్కర్లేదు, తన తండ్రి యొక్క రెండవ భార్య లేదా ఆమె ఉంపుడు గత్తె, అట్లాంటి వారిని కూడకూడదు. అబ్షాలోము దావీదు యొక్క ఉపపత్నులను బహిరంగంగా కూడాడు అని వాక్యం చదివిస్తోంది. గ్రహించాలి, అర్థమవుతుందా? యాకోబు యొక్క ఉపపత్ని రూబేను బిల్హాతో శయనించాడు అనేది యాకోబుకు వినపడినప్పుడు యాకోబు ఎంతో బాధపడ్డాడని రాసింది వాక్యం. కనుక ఇవి బైబిల్లో స్టోరీస్లో కూడా కొన్ని సందర్భాల్లో వివరించబడ్డాయి. ఇప్పుడు మనం సభ్య సమాజంలో ఉంటూ ఈ విషయాలను చాలా జాగ్రత్తగా తెలుసుకోవాలి, అమలుపరచాలి. నీ కుమారుని కుమార్తె మానాచ్ఛాదనము తీయకూడదు, కుమార్తె మానాచ్ఛాదనం తీయకూడదు, అది నీది అంటే మనవరాలు. నీ వలన నీ కుమారుడు, నీ వలన నీ కుమార్తె పుట్టారు కనుక వారి యొక్క కుమార్తెల యొక్క మానాచ్ఛాదనము తీయకూడదు, అది నీ నుండి కలిగినది కనుక నీవు దానిని ముట్టరాదు అని అన్నాడు. 11వ వచనం, నీ తండ్రి వలన పుట్టిన నీ తండ్రి భార్య కుమార్తె నీ సహోదరి, ఆమె మానాచ్ఛాదనము తీయకూడదు. దూరం అవ్వచ్చు మనిషి, తండ్రి యొక్క రెండవ భార్య కుమార్తె నీకు సహోదరి వరుసే కనుక ఆమె యొక్క మానాచ్ఛాదనం తీయద్దని అన్నాడు. మీరు ఒకసారి చూడండి, అమ్నోను తామారు వృత్తాంతం మీకు తెలుసు. అమ్నోను తల్లి వేరు, తామారు తల్లి వేరు, తండ్రి ఒక్కడే. అమ్నోను తామారుని పాడు చేశాడు, అందుకే అబ్షాలోము అమ్నోను చంపేశాడు. కారణం ఏంటంటే ఈ మాటలే, ఇక్కడ చెప్పబడినటువంటి మాటలు. అపవిత్రతకు తావిచ్చినందున అమ్నోను చావాల్సి వచ్చింది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. 12వ వచనం, నీ తండ్రి సహోదరి మానాచ్ఛాదనమును తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి అంటే మేనత్త యొక్క మానాచ్ఛాదనం తీయకూడదు, ఆమె నీ తండ్రి రక్త సంబంధి. అలాగే నీ తల్లి యొక్క సహోదరి మానాచ్ఛాదనం తీయకూడదు అంటే ఆవిడ పిన్ని గారు, పిన్న తల్లి, ఆవిడ యొక్క మానాచ్ఛాదనం తీయకూడదు, ఎందుకంటే ఆమె నీ తల్లి యొక్క రక్త సంబంధి. నీ తండ్రి సహోదరుని మానాచ్ఛాదనం అంటే అతని భార్యను సమీపించకూడదు. చిన్నాన్న పెదనాన్నల భార్యలు పెద్దమ్మ చిన్నమ్మ అవుతారు, వారిని సమీపించకూడదు పొందినట్లుగా. అలాగే కుమారుడి భార్య కోడలు మానాచ్ఛాదనం తీయకూడదు. గమనించండి,
ఎంత క్రమమైన రీతిగా రాస్తున్నాడు ఇక్కడ. ఆమె నీ కుమారుని భార్య, ఆమె మానాచ్ఛాదనం నువ్వు తీయకూడదు. నీ సహోదరుని భార్య, మరదలు లేదా వదిన మరదలు, నీ సహోదరుని భార్య మానాచ్ఛాదనం తీయకూడదు, అది నీ సహోదరుని మానం. ఒక స్త్రీ మానాచ్ఛాదనము మరియు ఆమె కుమార్తె మానాచ్ఛాదనము తీయకూడదు. చూడండి, నీవు మరొక స్త్రీని కనుక ఉపపత్నిగా కానీ భార్యగా కానీ, భార్య కాకుండా ఆవిడ చేసుకుంటే ఆమె కుమార్తె యొక్క మానాచ్ఛాదనము తీయకూడదు. అలా చేయుటకు నువ్వు వారిని చేర్చుకోకూడదు. వారు ఆమె యొక్క రక్త సంబంధికులు, అది దుష్కామ క్రియగా ఎంచబడుతుంది. ఒక స్త్రీని నీ వివాహం చేసుకునకుండా ఉంపుడుగత్తగా ఉంచుకుంటే ఉపపత్నిగా, ఆమె కుమారుని యొక్క కుమార్తె, ఆమె మనవరాలు యొక్క మానాచ్ఛాదనం కూడా తీయకూడదు. చూడండి ఎంత క్రమంగా చెబుతున్నాడు. ఆమె నీ భార్య బతికుండగా ఆమెను పీడించడానికి ఆవిడ చెల్లిని వివాహం చేసుకోకూడదు. ఆమె మానాచ్ఛాదనం తీటుగా ఆమెను వివాహం చేసుకోకూడదు. భార్య బతికుండగా ఆమెను పీడించాలని ఆమె సహోదరుని తెచ్చి వివాహం చేసుకోవటం, అది దుష్కామ క్రియ, అది చేయకూడదు అన్నాడు. అపవిత్రత వలన స్త్రీ కడగా ఉన్నప్పుడు మెన్సెస్లో ఉన్నటువంటి మహిమలతో సంపర్కం చేయరాదు అనేది చెప్పాడు. 20వ వచనం, పొరుగువారి భార్య యందు నీవు వీర్యస్ఖలనము చేసి ఆమె వలన అపవిత్రత కలుగు చేసుకోండి. నైబర్స్, రక్త సంబంధికులే కాదు, నైబర్స్ విషయంలో కూడా ఇరుగు పొరుగు వారు ఒక నమ్మకంతో బ్రతుకుతూ ఉంటారు. మీరు చూడండి, ఇప్పటికీ గ్రామాలలో కానీ పట్టణాల్లో కానీ ఇప్పుడు హాయ్ బాయ్ కల్చర్ వచ్చింది. కానీ మా యంగ్ ఏజ్లో, మా యవన కాలంలో నైబర్స్ సహోదరుడిగా పిలుచుకునేవారు, సహోదరిగా పిలుచుకునేవారు, బ్రదర్ సిస్టర్గా పిలుచుకునేవాళ్ళు. అలాంటి రిలేషన్షిప్ మెయింటైన్ చేసేవాళ్ళు. అంతేగాని ఎక్కడా కూడా అపవిత్రమైన తలంపులకు చోటిచ్చేవారు కాదు. అలా ఇచ్చిన కుటుంబాలు చాలా నాశనం అయ్యాయి. పవిత్రంగా ఉన్న కుటుంబాలు లాంగ్ స్టాండింగ్ విత్ బాండింగ్, దీర్ఘకాలం వారు మన్నినటువంటి వారుగా ఉన్నారు. వారి స్నేహాలు అవిను. కారణం పవిత్రత, పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా మన దేవుని సంబంధంలో కాలేము. 21వ వచనం, నీవు ఏమాత్రమును నీ సంతానమును మొలెకు అనేటువంటి దేవత కొరకు అగ్నిగుండం దాటనీయొద్దు, నీ దేవుని నామం అపవిత్రపరచొద్దు, నేను యెహోవాను. గమనిస్తున్నారా? మొలెకు అనేటువంటి దేవత ఉన్నది, దానికి అగ్నిగుండములో బిడ్డలను సమర్పిస్తారు. అది అన్యులాచారం, అది చేయకూడదు. ప్రతి ఆత్మ దేవుని చేత అనుగ్రహించబడింది, ప్రతి శరీరము ఆయన వల్ల అనుగ్రహించబడింది. ఎవరిని కూడా మీరు మీ బిడ్డలను తీసుకుని వెళ్ళి అగ్నిగుండంలో వేయటానికి మీకు అధికారం లేదు. అది చెడ్డ క్రియ, దేవునికి హేయమైనటువంటి క్రియ. 22వ వచనం చాలా ప్రాముఖ్యము. స్త్రీ శయనము వలె పురుష శయనము కుదరదు. హోమోసెక్షువాలిటీ, లెస్బియనిజం, ఈ రెండింటిని, గే అండ్ లెస్బియన్, స్త్రీ స్త్రీతో సంపర్కము, పురుషుడు పురుషునితో సంపర్కం, ఈ రెండు హేయము. అది కూడదు, అది హేయము. తర్వాత 23వ వచనం, జంతువునందు స్ఖలనము చేసి దాని వలన అపవిత్రత కలుగు చేసుకోకూడదు. ఏ పురుషుడు జంతువుతో సంపర్కం చెందకూడదు. ఏ స్త్రీ జంతువు తనతో సంపర్కం పొందేటట్టు జంతువు ముందు నించోకూడదు. కనుక జంతువుతో సెక్స్ నిషేధం. అలాంటి సెక్స్ వలననే ఎయిడ్స్ వ్యాధి వచ్చిందని మనందరికీ తెలుసు. కనుక ఈ ఇంకా ఎక్కువ వివరణ నేను చెప్పక్కర్లేదు, ప్రతి వారికి అర్థమవుతుంది. జంతు సంపర్కం అన్నప్పుడు దాని గురించి ఒక పిక్చరైజేషన్ నేను చేయక్కర్లేదు. స్త్రీ పురుషుల విషయంలో అది సాధారణంగా అర్థమయ్యేటువంటిదే, అర్థం కానిది ఏమీ లేదు ఇందులో. కనుక రక్త సంబంధికుల విషయంలో ఒక్క వివాహం చేసుకున్న స్త్రీతో తప్ప ఇతర ఏ విధమైనటువంటి రిలేటివ్స్తో ఎవరితోనూ కూడాను ఏ విధంగా
శారీరక సంబంధమైనటువంటి సెక్షువల్ రిలేషన్షిప్ పెట్టుకోవటానికి వీలు లేదు. పురుషుడు పురుషుడితో, స్త్రీ స్త్రీతో, గే అండ్ లెస్బియన్ సిస్టమ్ దేవుడు అనుమతించలేదు. అది దురనురాగము. ఇట్స్ వెరీ క్లియర్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద సొసైటీ. మీకు విషయం చెప్పాలి, మీరు పేపర్ తీసిన మొదలు అక్రమ సంబంధాలతో అనేక మంది హత్యలు గావించబట్టం మనం చూస్తాం. హత్యలు గావించబట్టం మన చరిత్ర అంతా కూడా మనకు కనబడుతుంది. పోలీస్ రికార్డ్స్ అన్నింటిలో కూడా అక్రమ సంబంధం వల్ల కలిగినటువంటి హత్యలు కొల్లలుగా కనిపిస్తాయి. జాగ్రత్త. అపవిత్రత, శరీరమునకు డిఫైల్మెంట్ అంటారు, కుదరదు. ఇక 24వ వచనం నుండి 30వ వచనం వరకు మరొక ప్రధాన భాగము. దీనిలో దేశాన్ని అపవిత్రపరచుట అనే అంశం కూర్చుంది. దేశాన్ని విగ్రహారాధన చేత, అది ఆధ్యాత్మిక వ్యభిచారం. దేవుడు భర్త అయి ఉండగా దేవుని విడిచి విగ్రహాన్ని ఆచరించటం, వేరొక దేవుడిని పూజించటం వ్యభిచారమే. భర్తను విడిచి వేరొకరితో సంసారం చేసినట్టు. శారీరకంగా అయితే అక్రమ సంబంధం, ఆత్మ సంబంధం అయితే ఆధ్యాత్మిక వ్యభిచారం, విగ్రహారాధన. కనుక అపవిత్రతతో ఉన్నటువంటి వారికి కనానులో చోటు లేదు. కనాను దేవుడు ఏర్పరచుకున్న స్థలం. అందుకే అక్కడ ఉన్నటువంటి జాతులన్నింటినీ కూడా పారద్రోలి ఇశ్రాయేలీయులను స్వాస్థ్యముగా ఆ దేశం పొందేటట్లుగా దేవుడు అనుమతించాడు. అయితే ఇశ్రాయేలీయులు కూడా అపవిత్రతతో ఉన్నప్పుడు, దేవుని ఆజ్ఞలను పాటించకపోయినప్పుడు దేవుడు ఆ స్థలము నుండి వారిని కూడా వెలుపటి గెంటేస్తా అన్నాడు. అది జరిగింది కూడా, అనేక పర్యాయాలు జరిగింది. వాళ్ళు ఏడ్చినప్పుడల్లా మళ్ళీ వెనక్కి తెచ్చేవాడు. అన్నిటికంటే ప్రముఖంగా బైబిల్ గ్రంథంలో అష్షూరు చెర మరియు బబులోను చెర. అష్షూరు చెర క్రీస్తు పూర్వం 722, బబులోను చెర క్రీస్తు పూర్వం 586. బబులోనులో 70 సంవత్సరాలు చెర. వాళ్ళు 70 సంవత్సరాలు దూరంగా ఉన్నారు దేశానికి, విశ్రాంతి సంవత్సరాలను పాటించకపోయినందున. విశ్రాంతి దినాచారాన్ని మీరినందుకు 490 సంవత్సరాలు పాటించినందుకు డివైడెడ్ బై 70 ఇయర్స్ వాళ్ళు దూరంగా ఉండాల్సి వచ్చింది. 24 వచ్చిన వీటిలో దేని వలన అయినను అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. నేను మీ ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్న జనులు వాటన్నింటి వలన అపవిత్రులు అయిరి. సెక్షువల్ డిఫైల్మెంట్. దేవుడు వారిని చూచినప్పుడు వారు అక్రమమైన బ్రతుకులు బతుకుతున్నారు. అందుకే దేవుడు వారిని ఆ స్థలం నుండి బయటకు వెళ్ళగొడుతున్నాడు. ఆ దేశము అపవిత్రత కలది గనుక నేను దాని మీద దాని దోషశిక్ష మోపుచున్నాను. ఆ దేశమందు కాపురం ఉన్న వారిని వెళ్ళగక్కి వేయుచున్నది. కాబట్టి ఆ దేశము మీకంటే ముందుగా ఉన్న ప్రజలను వెళ్ళగక్కి వేసిన ప్రకారము. బీ కేర్ఫుల్ ఫ్రెండ్స్. మోషే చెబుతున్నాడు, జాగ్రత్త. ఆ దేశము నుండి జనులను వెళ్ళగక్కిన ప్రకారము మీరు కూడా మీ అపవిత్రతను బట్టి వెళ్ళగక్కి వేయబడకుండానట్లు స్వదేశి కానీ, మీలో నివసిస్తున్న ప్రదేశ్ కానీ, పరదేశ్ కానీ ఈ హేయక్రియల్లో దేనిని చేయక ఈ నా కట్టడలు విధులు ఆచరించాలి. బీ హోలీ, డోంట్ డిఫైల్ యువర్ బాడీ. ఎవరట్టి హేయక్రియలు దేనినైనా చేస్తారో వారు ప్రజల్లో ఉండకుండా కొట్టివేయబడతారు, ఎక్స్పెల్ చేయబడతారు. కొట్టివేయబట్టంటే కమ్యూనికేట్ చేయబడటం, బయటకు పంపించబడటం. కాబట్టి మీకంటే ముందుగా ఉన్నవారు అనుసరించిన ఆహేయమైన ఆచారాలలో దేనినైనా అనుసరించటం వలన అపవిత్రత కలుగు చేసుకొనకుండా నేను మీకు విధించిన విధిని అనుసరించి నడుచుకోవాలి. నేను మీ దేవుడైన యెహోవాను, పరిశుద్ధుడను. నేను మీ దేవుడినిగా ఉన్నాను కనుక మీరు అలాంటి బ్రతుకులు బతకకూడదు, మిమ్మల్ని మీరు అపవిత్రపరచుకోకూడదు. ఐ యామ్ యువర్ గాడ్, ఐ యామ్ హోలీ, సో దట్ యు మస్ట్ బి హోలీ. 18వ అధ్యాయం ముగించుకుందాం.